హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ స్టేప్లర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లి. చాలామందికి పారాఫైమోసిస్ అంటే ఏంటో తెలియదు. పారాఫైమోసిస్ అందరికీ ఫైమోసిస్ అంటే ఐడియా ఉంది. ఫైమోసిస్ అంటే ఏంటి? అంగముందలున్న చర్మం వెనక్కి రాకపోవడానికి ఫైమోసిస్ అంటాం. బట్ చాలామందికి వెనక్కి వచ్చిన చర్మం మళ్ళీ ముందరికి రాదు, అది వెనకాలనే స్ట్రక్ అయిపోతుంది. దాన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. ఈ పారాఫైమోసిస్ ఎవరిలో ఉంటుంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఫస్ట్ టైం ఇంటర్కోర్స్ చేసినప్పుడు, లేకపోతే మాస్టర్బేషన్ చేసినప్పుడు వెనక్కి వచ్చిన చర్మాన్ని మళ్ళీ ముందరికి తీసుకురాకపోవడము. కొందరు అత్యుత్సాహంగా క్లీనింగ్ చేసుకోవడానికి వెనక్కి లాగేస్తారు. బలవంతంగా వెనక్కి లాగిన తర్వాత చర్మాన్ని మళ్ళీ ముందరికి లాగడానికి రాకపోవడం వల్ల దాన్ని అలాగే వదిలేయడం జరుగుతుంది. అండ్ కొందరికి బెలనోపాస్టైటిస్ ఏదైతే డయాబెటీస్ ఉందో, ఆ డయాబెటీస్ వాళ్ళకి క్లీన్ చేసుకోవడానికి అక్కడ ఉన్న స్మెగ్మా ఏదైతే ఉందో స్మెల్ వస్తుందని చెప్పి మనం వెనక్కి అనడానికి ప్రయత్నం చేస్తుంటారు. బలవంతంగా వెనక్కి అన్న తర్వాత అది మళ్ళీ ముందరికి రాదు. ఒక మెడకి తాడు పెట్టినట్టు ఎట్లయితుందో అట్లా స్ట్రాంగ్గా గట్టిగా హార్డ్గా అయిపోతుంది. సో అది ముందరికి రాకుండా స్ట్రక్ అయిపోతుంది. అట్లా స్ట్రక్ అయిపోయిన దాన్నే మనము పారాఫైమోసిస్ అంటారు. మెడికల్గా చూసుకుంటే కనుక ఇది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ కండిషన్ అంటాం. ఎందుకంటే ఇమ్మీడియట్గా కానీ చర్మాన్ని ముందలు తీసుకురాకపోతే అక్కడ అల్సరేషన్ ఫామ్ కావడము, చీము రావడము, కొన్ని సందర్భాల్లో చర్మము బ్లడ్ సప్లై తగ్గిపోయి గ్యాంగ్రీన్ అయిపోవడం అంటే కుళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఇది మెడికల్ కండిషన్లో ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. దీన్నే మనము పారాఫైమోసిస్ అంటామండి. పారాఫైమోసిస్. ఈ పారాఫైమోసిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏముంటాయని చూసుకుంటే కనుక అంగం ఈ రకంగా ఉంటే ఈ ముందల భాగం ఈ రకంగా ఉంటుంది. ఈ చర్మం ఏదైతే ఉందో, సో ఈ ముందలున్న స్కిన్ ఏదైతే ఉందో చాలామందికి టైట్ ఉంటుంది. టైట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో దీన్ని వెనక్కి అన్నప్పుడు వరకు ఏమవుతుందంటే ఈ చర్మం అది ఇక్కడికి వరకు వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. సో ఇక్కడ టైట్గా అయిపోతుంది. టైట్గా అయిపోవడం వల్ల ఫుల్గా టైట్ అయిపోవడం వల్ల మళ్ళీ ముందరికి రాకపోవడం వల్ల ఇక్కడ పెద్దగా వాపు వచ్చేసి ఉంటుంది. ఈ వాపు అంతా చూసుకుంటే నీళ్లు నిండినట్టుగా, నీళ్ళతో నిండిపోయినట్టుగా ఉంటుంది. ఇదంతా ఒక రకమైన వాపు వచ్చేసి ఉంటుంది. అంటే ఈ అంగం ముందరున్న గ్లాండ్స్, దీన్ని గ్లాండ్స్ అంటాము. ఈ గ్లాండ్స్కి ఈ చర్మానికి మధ్యన ఒక వాపు లాగా వచ్చేసేసి ఉంటుంది మొత్తం. దీన్నే మనం పారాఫైమోసిస్ అంటాం. ఈ పారాఫైమోసిస్ వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించి దానిలో ఉన్న వాటర్ తీసేసుకొని మళ్ళీ చర్మాన్ని ముందరికి అనుకోవడం అనేది ఇమ్మీడియట్గా చేయకపోతే అది వెనకాలనే స్ట్రక్ అయిపోయి నేను చెప్పినట్టుగా కుళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటికి ఇంతకుముందు తరం ట్రీట్మెంట్ చూసుకుంటే కనుక ఇట్లా పారాఫైమోసిస్ వచ్చినప్పుడు అక్కడంతా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ అందులో ఉన్న వాటర్ని తీసేసి ఓన్లీ ముందరికి అనేవాళ్ళు. బట్ సర్జరీ చేయడానికి రాదు, అంటే ఓపెన్ సర్కంసిషన్ చేయడానికి రాదు. ఎందుకంటే అక్కడ విపరీతమైన బ్లడ్ ఫ్లో ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక వారమో 2 వారాలు 3 వారాల తర్వాత సర్జరీ చేసేవాళ్ళు. బట్ మన దగ్గర ఉన్న కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ ప్రత్యేకత ఏంటి అంటే దాని చర్మాన్ని ముందుకన్న తర్వాత అదే టైంలో మళ్ళీ మనము సర్కంసిషన్ కూడా చేసేయచ్చు. అంటే ఒకటే సిట్టింగ్లో పారాఫైమోసిస్ని రిడక్షన్ చేసేసి అందులో ఉన్న వాటర్ని తీసేసి రిడక్షన్ చేసేసి అదే టైంలో సుంతి ఆపరేషన్ అనేది చేయడానికి ఓన్లీ కేఎస్ఆర్ స్టేప్లర్లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది. గే స్టేప్లర్ అవైలబుల్ లేదు అలా. సో దానికి ప్రాపర్ ట్రైనింగ్ కావాలి, ప్రాపర్ స్టేప్లర్ సైజెస్ కావాలి. మన దగ్గర 36 సైజ్ కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి పారాఫైమోసిస్ వచ్చిన పేషెంట్స్కి కూడా మనం రిడక్షన్ చేసుకొని సేమ్ టైంలో మనము ఏదైతే సుంతి ఆపరేషన్ ఉందో చేసేసుకోవచ్చు. సో దీనివల్ల కాస్ట్ తక్కువ అవుతుంది అండ్ పేషెంట్కి బర్డెన్ తగ్గిపోతుంది. సో ఈ పారాఫైమోసిస్ వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఎటువంటి నెగ్లెక్ట్ చేయకుండా, వెయిట్ చేయకుండా అది ముందరికి వస్తుంది, అదంతా కదే ముందరికి వస్తుంది. ఏదో ఆయిల్ వేసి అనుకుందాం, ఏదో సబ్బు పెట్టి అనుకుందామని ఎంత ట్రై చేసినా కానీ రాకపోతే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించడం మంచిది. దీనికి మనము సర్కంసిషన్ సర్జరీ చేసుకుంటే దీనికి పర్మనెంట్గా మనం సొల్యూషన్ ఇచ్చినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.